వారసత్వం భూమి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఒక్కవేళ ఫాదర్ గనుక డైరెక్ట్ ఎవరికో దానం చేసేసిండు. అండ్ దాని తర్వాత పిల్లలు, మనవళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా అతనే తన ప్రాపర్టీ దానం ఇచ్చేస్తే ఇది చెల్లుబాటు అవుతదంట. వ్యాలిడేనా అని చెప్పేసి డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. అంటే పిల్లలెళ్ళి మళ్ళీ క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చా ఆ ప్రాపర్టీని అని చెప్పేసి. యెస్, చేసుకోవచ్చు. ఎందుకంటే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. జనరల్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏంటంటే తాతల ముత్తాతల ఆస్తి. అండ్ ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్ షేర్ పోతది. ముత్తాత నుండి తాత, తాత నుంచి ఫాదర్, ఫాదర్ నుంచి మనవలు. అట్లా 4 స్టెప్స్ వస్తే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. అండ్ ఈ ప్రాపర్టీలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఒక ఫాదర్‌కి మాత్రమే ఆ రైట్ ఉండదండి. ఎళ్లి ఆ ప్రాపర్టీ మొత్తం దానం చేయడానికో, గిఫ్ట్ చేయడానికో, సేల్ డీడ్ చేయడానికో ఎలాంటి రైట్ ఉండదు. అతనికి వచ్చిన ప్రాపర్టీ అతని భాగం మాత్రమే అమ్ముకోవచ్చు ఆర్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మిగతా భాగాల మీద అతనికి ఆస్తి హక్కు లేదు అసలు. అసలు అతను దానికి అబ్సల్యూట్ ఓనరే కాదు. సో ఓనరే కానప్పుడు ఆ ప్రాపర్టీని ఎలాగా అమ్ముకోగలుగుతాడు? అతని భాగం మాత్రం అతను అమ్ముకోగలుగుతాడు. సో ఇలాంటి సందర్భాల్లో వెళ్ళి మిగతా వారసులు కొడుకులే కానీ, కూతుర్లే కానీ ఎవరైనా సరే ఎవరికి అమ్మినా దానం చేసినా ఎలాంటి పరిస్థితులైనా సరే ఆ ప్రాపర్టీ అనేది మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. సో దీనికి ఇంకా క్లియర్‌గా మీకు సజెషన్ కావాలనుకుంటే, ఎందుకంటే చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. ఖచ్చితంగా ఒక అడ్వకేట్‌ని కలిస్తేనే మీ సబ్జెక్ట్ బట్టి మీకు కరెక్ట్ సజెషన్ అనేది ఇస్తారు.